ఇంట్లో దేవుడిని ఎరిగిన వారు ఉన్నారు, ఘనపరిచేవారు ఉన్నారు, నీతిగా నడిచేవాళ్ళు ఉన్నారు. మరి నేను ఇన్ని సంవత్సరాలు అయింది దేవుడిని ఎరిగి, మరి నేనెందుకు దేవుడి చిత్తాన్ని జరిగించలేకపోతున్నాను, నాకేంటి లోపం ఏంటి అసలు అనేది ప్రశ్న చేసుకుంటే దేవుడు చెప్పిన మాట 5వ వచనం కూడా చదవండి. 5వ వచనం ఏంటంటే దేవుడిని ఎరగని అన్యజనుల వలె. ఎవరంటే దేవుని బిడ్డలే, కానీ ఎలా నడుస్తున్నారంట? దేవుని ఎరగని ప్రజల్లాగా నడుస్తారంట. అదే నీ ఘటాన్ని నువ్వు కాపాడుకోవాలి. పాపము చేయకుండా ఉండాలి. ఈ శరీరం చేతులతో ముట్టుకున్నానండి, నా తప్పు లేదని అనబాలి. కళ్ళతో చూశారండి, నా తప్పు లేదని అనబాలి. నోటితో అన్నామండి, నా తప్పు లేదని అనబాలి. ఏమండి వెళ్ళకూడని చోటకి వెళ్ళామండి, నా తప్పు కాదండి కాళ్ళ అనబాలి. కాబట్టి మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాని మీద మనము మన అవయవాలన్నీ కదులుతాయి. గుర్తుపెట్టుకో, దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద మనకి అవయవాలు కదులుతాయి. కాళ్ళు ముందర బ్రెయిన్ ఏం చెప్తుందంటే అక్కడేదో అరుచుకుంటున్నారు పోయి చూసిరా, అక్కడేదో తిట్టుకుంటున్నారు పోయి చూసిరా, అక్కడేదో గలాడ జరుగుతుంది పోయి చూసిరా, అక్కడేదో డుమ్ముడు వాయిస్తున్నారు పోయి చూసిరా. ఇప్పుడు మైండ్ నీకు ఏం చేసింది? సిగ్నల్ ఇచ్చింది. కాళ్ళు పోతాయి, అలాగే చేతులు పోతాయి, మరి అలాగే నోరు కూడా అక్కడ వాడబడతావు, కళ్ళు పనిచేస్తాయి, అన్నీ పనిచేస్తాయి. సిగ్నల్ ఇచ్చింది ఎవరు? బ్రెయిన్. అలాగా నువ్వు వాటి యందు అభిలాష పడకుండా ఉండాలని వాక్యం సెలవిస్తావు. అలా చేయడం దేవుడి యొక్క చిత్తము. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనం. ఏంటి ఇప్పుడు ఆయన ఉద్దేశం, ఆయన చిత్తం ఏంటి? అందరూ అంతటా రక్షణ, మారు మనసు, ఈ రెండు పొందాలి. అందరూ అన్నాడా? కొంతమంది అన్నాడా? లేదు మా వాళ్ళు అన్నాడా? అందరూ అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ వర్తిస్తుంది. కొత్త నిబంధన అంతా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ, పాత నిబంధన కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే. మనకు కాదండి, మనం చేయలేము ఆ పద్ధతులు, ఆ యొక్క ఆచారాలు అన్నీ కూడా మరి బ్రాహ్మణ ఆచారాలు ఉన్నట్టుగానే ఉంటాయి. మొదటి ముద్ద దేవుడికి ఇవ్వాలని చెప్పేసి అంటాడు, దేవుని ప్రేమించిన. అలాగే దహన బలులు ఉన్నాయి, ప్రాయశ్చిత్తార్థ బలులు ఉన్నాయి, ఏమంటే అమావాస్య బలులు ఉన్నాయి. మరి ఇలాంటి చాలా బైబిల్లో పాత నిబంధనలు ఉన్నాయి. 7 పండుగలు రాసి, ఆ పండుగలు మనం ఏం చేయం. ఇప్పుడు చేస్తున్నటువంటి పండుగ కూడా క్రిస్మస్ పండుగ సరైనది కాదు, ఎందుకంటే బైబిల్లో రాయబడలేదు. కానీ ఇది బైబిల్లో రాయబడం చేస్తే తెగుళ్ళు వస్తాయి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో రాసింది. మరి ఇప్పుడు మనము ఆ పండుగ చేయాలా వద్దా? చేయకపోతేనేమో సంఘంలో జనాలు రావట్లేదు, మాది కాదని వాక్యం చూపించినా అర్థం కావట్లా. కాబట్టి ఈ రోజున మరి ఆటలు, పాటలు, డ్యాన్సులు, మరి అలాగే మేకప్లు, కొరియోగ్రాఫ్లు, మరి అలాగే యూట్యూబ్ ఛానల్స్, వీటన్నిటిలో ఈ యొక్క డ్యాన్సులు అనేవి ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో బాగా ప్రాచుర్యం. ఎందుకంటే మా అమ్మాయిని కూడా పెట్టుకోండి, మా అమ్మాయిని కూడా పెట్టుకోండి, మా అబ్బాయిని పెట్టుకోండి అని చెప్పేసి విశ్వాసులు తమ పిల్లల్ని పంపించడం జరుగుతుంది. వాళ్ళు దాన్ని చూసి మురిసిపోతున్నారు. నాకు తెలిసి మన సంఘంలో దాదాపు 20 మంది దాకా ఇలాంటి ప్రోగ్రాములు వేశారు. కానీ వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? రక్షణలో లేరు, ఎవరు లేరు. 20 మంది లేరు. 20 మంది తమ తమ మార్గములు ఎన్నుకొని ఏదేదో చదువుకుంటున్నామనో లేకపోతే కుదరట్లేదనో సన్నిధికి రాకుండా తిరుగుతాం. వాళ్ళందరూ దరిదాపుగా 10 మంది బాప్తిజం తీసుకున్న వాళ్ళే, వారు కూడా రావు. కాబట్టి దేవుడి చిత్తం ఏంటో నీకు గ్రహానికి రాలేదు. బాప్తిజం తీసుకునేటప్పుడు చెప్తాం, సంఘ క్రమాలు మానేయను, సంఘానికి వస్తాను, దేవుడి కార్యాలంటే ఇష్టపడతాను, నేను ఇక తప్పు చేయను, మార్గములు మార్చుకుంటాను, బలారాధనకి వస్తాను, నా పాపములు నేను ఒప్పుకుంటాను, సమాధాన పడతాను అని చాలా చెప్తావు. ఒక్కటి చేయం మళ్ళీ. కాబట్టి దేవుడి చిత్తమేనా అది? ఆలోచన చేయండి. మత్తయి సువార్త
12వ అధ్యాయము 50వ వచనం. 12వ అధ్యాయము 50వ వచనం. నీ సహోదరుడు నీ సహోదరి తల్లి ఎవరు? చదవండి. చూడండి, ఎవరంట? తండ్రి చిత్తము చేయువారే నా సహోదరుడు, నా సహోదరి మరియు నా తల్లి. పిల్లల ఈ రోజున ఈ మాట మనకు కష్టంగానే అనిపిస్తుంది. అంటే ఎట్లా కుదిరిద్ది గారు అని అనొచ్చు. నేను రాయలేదు కదా, ఆ మాట చెప్పింది ఎవరు? ప్రభువారే చెప్పారు ఈ మాట. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా బ్రతిమలాడుతూ ఉన్నాం. పిల్లరా, దేవుడు వైపు చూడండి, ఆయన కార్యాలు తప్పనిసరిగా మన కుటుంబాల్లో జరుగుతాయి. దేవుని యొక్క ప్రేమ. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 39వ వచనం. చూడండి, 40-41 కూడా చదవండి. 40-41 కూడా. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, తన చిత్తం ఎవరైతే నెరవేరుస్తారో, అంటే తండ్రి చిత్తం, వాళ్ళకి మాత్రమే ప్రవేశం, మిగతా వాళ్ళకి లేదు. ఆలోచన చేయండి. కీర్తన అదే 4వ అధ్యాయం కూడా చూడండి. 4వ అధ్యాయము 34వ వచనంలో, 4వ అధ్యాయము 34వ వచనం. దేవుడు చిత్తం ఏంటంట? పంపిన వాని చిత్తం. అంటే నాన్నగారు పంపారు, ఊళ్ళగారికి పంపి సువార్త చేయరా బాబు చేసి అన్ని అవమానాలు, కష్టాలు, బాధలు అనుభవించి 53వ అధ్యాయంలో రాయబడినట్టుగా నేను హింసిస్తారు, బాధ పెడతారు, మరి అలాగే నువ్వు నా కొరకు మరణం చెందాలి, అలాగే తర్వాత నువ్వు ధనవంతుడి యొక్క సమాధిలో పెట్టబడతావు అని వాక్యాలన్నీ కూడా ప్రభువారి గురించి రాస్తారు. మరి మనం ఇప్పుడు దేవుడి చిత్తము చేయటానికి బాప్తిజం తీసుకున్నామా, రక్షణ పొందామా? ఆయన ఏం చెప్తున్నాడు? నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను. మరి నువ్వు ఎందుకు వచ్చావు చర్చికి? తండ్రి చిత్తం నెరవేర్చడానికి కాదా? దేవుడి చిత్తం నెరవేర్చడానికి కాదా? మన చిత్తం నెరవేర్చుకోవడానికా మందిరాలకు వచ్చేది, తగాదాలు పెట్టుకునేది, గొడవలు పెట్టుకునేది, సరిగా నడవకపోవటము, జ్ఞానం రాకపోవటం? కారణం ఏంటంటే మన ప్రవర్తన సరిగా ఉండనప్పుడు ఏది కూడా దేవుడు మనకి ఇవ్వడు. ఆయన ఇవ్వాలంటే తప్పనిసరిగా నువ్వు దేవుడు అనడం. కీర్తనాకారుడు 32వ కీర్తన 8వ చరణం చూడండి. 32వ కీర్తన 8వ చరణం. దేవుని యొక్క ప్రేమ. ఆలోచన అంటే దేవుడి చిత్తం. నువ్వు నా వైపు కనుక తిరిగితే నీకు నేను ఆలోచన నేర్పుతాను. దేవుడు ఈ వాక్యములను దీవించిన కాక మరి మీరు కూడా దేవుడి యొక్క చిత్తమును చేసి దేవుడి మహిమను మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో అనుభవించుదురు కాక. ప్రార్థన చేసుకుందాం.